అనన్య లీలావతితో శరణ్య గురించి చెప్తూ, శరణ్య నిజంగా ప్రెగ్నెంట్ కాదత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమా అని లీలావతి షాక్ అవుతూ ఉంటుంది. అవునత్తయ్య గారు, కావాలంటే ఏవైనా పనులు చెప్పి చూడండి, తను బరువైన పనులు చేస్తుందో లేదో గమనించండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి శరణ్యను పిలిచి, అమ్మ శరణ్య, మేడ మీద బట్టలు ఆరేశాను, కాస్త వస్తావా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అత్తయ్యగారు అని చెప్పి శరణ్య మెట్ల మీద పరిగెడుతూ వెళ్ళి బట్టలు తీసుకొని వస్తూ ఉంటే, చూశారు కదా అత్తయ్యగారు, శరణ్య ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి అనన్య అనడంతో అప్పుడు లీలావతి ఆనంద, శరణ్య ప్రెగ్నెంట్ అని చెప్పి నేను మోసం చేస్తుంది, శరణ్య అసలు ప్రెగ్నెంటే కాదు అని అంటూ ఉంటే, అక్క నువ్వు మరొకసారి శరణ్య విషయంలో పొరపాటు పడుతున్నావేమో అని చెప్పి ఆనంద్ బరివి అంటూ ఉంటుంది. లేదా ఆనంద, కావాలంటే ఒకసారి శరణ్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి టెస్ట్ చేయించు అని చెప్పి లీలావతి అనడంతో ఆనంద బరివి శరణ్యకు ఫోన్ చేసి, అమ్మ శరణ్య, ఒకసారి నీకు డాక్టర్తో టెస్ట్ చేయిద్దాం అనుకుంటున్నాను, హాస్పిటల్కి రా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరణ్య ఆఫీస్ నుండి హాస్పిటల్కి వస్తుంది. ఆనంద ముందుగానే డాక్టర్తో మాట్లాడుతుంది. ఇక శరణ్య కంగారు పడిపోతూ హాస్పిటల్కి వచ్చి, ఇప్పుడు అత్తయ్య గారికి నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోతే అప్పుడు అత్తయ్య గారి కోపాన్ని, అత్తయ్య గారి బాధను ఎలా భరించాలో అని చెప్పి శరణ్య భయపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.